సాయి నాథ అందుకో శ్రీ సాయి హారతి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అంచు. 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 సాయి సంకీర్తనలో పాల్గొన్న భక్తులను, సాయి సంకీర్తనలో పాల్గొన్న భక్తులను చల్లంగా చూడు సౌఖ్యమిచ్చి కాపాడు. చల్లంగా చూడు సౌఖ్యమిచ్చి కాపాడు. సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ 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 సాయి జయ జయ సాయి. సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం 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 సాయి శ్రీ సాయి జయ జయ సాయి. సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. సాయి శ్రీ సాయి జయ జయ సాయి. సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం 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 సాయి స్ప్రే తీసుకో. సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ 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 జయ సాయి. జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ 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 సాయి జయ జయ సాయి జయ జయ సాయి.
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 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 ఓం సాయి శ్రీ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ 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 సాయి ఓం సాయి శ్రీ సాయి ఓం సాయి శ్రీ సాయి ఓం సాయి శ్రీ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం 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 సాయి శ్రీ సాయి జయ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ 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 సాయి
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి సాయి శ్రీ సాయి జయ సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం 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 సాయి శ్రీ సాయి జయ జయ సాయి
యజ్ఞం ఇది సాయి కోటి యజ్ఞం సాయి కోటి యజ్ఞం ఇది సాయి కోటి యజ్ఞం సాయి కోటి యజ్ఞం శ్రీ సాయి కోటి యజ్ఞం సాయి కోటి యజ్ఞం ఇది సాయి కోటి యజ్ఞం గత జన్మ పాపాలను పారదోలు యజ్ఞం గత జన్మం సాయి కోటి యజ్ఞం ఇది సాయి కోటి యజ్ఞం సాయి కోటి యజ్ఞం ఇది సాయి కోటి యజ్ఞం సాయి కోటి యజ్ఞం శ్రీ సాయి కోటి యజ్ఞం సాయి కోటి యజ్ఞం ఇది సాయి కోటి యజ్ఞం మనిషిలోని రాక్షసుని రూపుమాపు యజ్ఞం మనిషిలోని రాక్షసుని రూపమాపు యజ్ఞం మనిషిలోని రాక్షసుని రూపుమాపు యజ్ఞం మనిషిలోని రాక్షసుని రూపమాపు యజ్ఞం మనిషిలోని దేవుణ్ణి నిద్రలేపు యజ్ఞం మనిషిలోని దేవుణ్ణి నిద్రలేపు యజ్ఞం మనిషిలోని దేవుణ్ణి నిద్రలేపు యజ్ఞం మనిషిలోని దేవుణ్ణి నిద్రలేపు యజ్ఞం సాయి కోటి యజ్ఞం ఇది సాయి కోటి యజ్ఞం సాయి కోటి యజ్ఞం ఇది సాయి కోటి యజ్ఞం సాయి కోటి యజ్ఞం శ్రీ సాయి కోటి యజ్ఞం సాయి కోటి యజ్ఞం ఇది సాయి యజ్ఞం జాతి మత కులాలన్నీ ఒక్కటైన యజ్ఞం జాతి మత కులాలన్నీ ఒక్కటైన యజ్ఞం పైన చదలండి. సాయి కోటి స్థితిలో పుస్తకాలు వేసే కార్యక్రమం మొదలైంది. చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా ఊళ్ళో ఉన్నటువంటి వారు కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా అందరూ కూడా వచ్చి ఈ సాయి కోటి స్థితిలో పుస్తకాలు వేయచ్చును. ఇది చాలా మంచి అవకాశం. ఈ రోజు సంక్రమణ కాలంలో మీరు వేసే ఈ యొక్క నామాలు చాలా శక్తివంతంగా ఉండి మీ యొక్క పాపాలను ఈ దోషాలు ఏమైనా ఉన్నట్టయితే కూడా అవన్నీ కూడా బాబా తొలగిస్తారు. కాబట్టి వెంటనే వచ్చి ఈ పుస్తకాలు వేసే కార్యక్రమంలో పాల్గొన కోరుచున్నాము. ఇందులో ఒకసారి పుస్తకాలు వేసిన తర్వాత భక్తులు ఎక్కడ ఉన్నా కూడా వెంటనే వచ్చి ఈ యొక్క బాబా వారి నామాలను సాయి స్థితిలో వేయాలని కోరుచున్నాము. సాయి కోటి యజ్ఞం ఇది సాయి కోటి యజ్ఞం సాయి కోటి యజ్ఞం ఇది సాయి కోటి యజ్ఞం సాయి కోటి యజ్ఞం శ్రీ సాయి కోటి యజ్ఞం సాయి కోటి యజ్ఞం నడిచి వచ్చు యజ్ఞం సాయి భక్తులందరికీ సౌఖ్యమిచ్చు యజ్ఞం సాయి భక్తులందరికీ సౌఖ్యమిచ్చు యజ్ఞం సాయి కోటి యజ్ఞం ఇది సాయి కోటి యజ్ఞం సాయి కోటి సాయితో లేచి కదలి రండి నడిచి తరలి రండి లేచి కథలు రండి లేచి తొలగి రండి సాయి కోటి యజ్ఞం ఇది సాయి కోటి యజ్ఞం సాయి కోటి యజ్ఞం ఇది సాయి కోటి యజ్ఞం సాయి కోటి యజ్ఞం శ్రీ సాయి కోటి యజ్ఞం సాయి కోటి యజ్ఞం ఇది సాయి కోటి యజ్ఞం అన్నలార అక్కలార తండ్రులు స్నేహితులారా అన్నలార అక్కలార తమ్ములు స్నేహితులారా అన్నలార అక్కలార తండ్రులు స్నేహితులారా అన్నలార అక్కలార తండ్రుల స్నేహితులారా నడచిరావే చెల్లి నడచిరా తల్లి నడచిరావి తల్లి నడచిరావి చెల్లి నడచిరావే చెల్లి నడచిరా తల్లి నడచిరావి చెల్లి నడచిరా తల్లి సాయి కోటి యజ్ఞం ఇది సాయి కోటి సాయి కోటి యజ్ఞం ఇది సాయి కోటి యజ్ఞం సాయి కోటి యజ్ఞం శ్రీ సాయి కోటి యజ్ఞం ఆనందం 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 సాయిరామ్ ఆనందం ఆనందం సాయిరామ్. ఆత్మస్వరూపుని సాయి కోటి యజ్ఞం అంటే భక్త జనులకు ఆనందం సాయి కోటి యజ్ఞం అంటే భక్త జనులకు ఆనందం. ఆనందం ఆనందం సాంబశివుని యజ్ఞం అంటే సాయికి ఎంతో ఆనందం సాంబశివుని యజ్ఞం అంటే సాయికి ఎంతో ఆనందం. సాయి నామం ఇంత చాలు సాంబశివునికి ఆనందం సాయి నామం వింటే చాలు సాంబశివునికి ఆనందం. సాంబశివుని ఆనందం భక్త జనులకు ఆనందం సాంబశివుని ఆనందం భక్త జనులకు ఆనందం. సాంబశివుని ఆనందం భక్త జనులకు ఆనందం సాంబశివుని ఆనందం భక్త జనులకు ఆనందం. సాంబశివుని భక్త జనులకు ఆనందం సాంబశివుని ఆనందం భక్త జనులకు ఆనందం. ఆనందం సాయి కొరకు అడిగేస్తే ఆనందమే ఆనందం సాయి కొరకు అడిగేస్తే ఆనందమే ఆనందం. సాయి కొరకు అడిగేస్తే ఆనందం 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 సాయిరా ఆనందం ఆనందం ఆనందం. ఉన్న చోట ఆనందమే ఆనందం
స్థూపంలో సాయి కోటి యజ్ఞానం సాయి కోటి స్థూపంలో ఈ రోజు వేసేటువంటి నామాలు పవిత్రమైన నామాలు శక్తిగా నిర్వహించేటువంటి కార్యక్రమం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే సాయి కోటి నామరత్న మహాయజ్ఞంలో ముఖ్యమైనటువంటి ఘట్టమది. ఎవరైతే బాబా వారి యొక్క నామాలను అతి శక్తివంతమైన పవిత్రమైనటువంటి నామాలను మీ చేతుల ద్వారా వేస్తారో మీ దోషాలన్నీ కూడా షిరిడి సాయి వారు తప్పకుండా ప్రచండ భావించి మంచి భక్తి శ్రద్ధలతో మీ నామాలకు ఉన్నటువంటి పుస్తకాలను దాంట్లో వేసినట్టయితే మీకు భౌతికంగా ఎటువంటి నీతిగా న్యాయంగా ధర్మమైనటువంటి కోరికలు బాబా వారు తప్పకుండా తీస్తారు. కాబట్టి గమనించి మీరందరూ కూడా ఈ యొక్క సాయి గురుతున్న పుస్తకాలను కోరుతున్నాము. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారు కూడా అందరూ కూడా వచ్చి ఈ యొక్క నామం వేయవచ్చు. ఈ యొక్క స్థూపంలో పుస్తకాలు వేయవచ్చు. దయచేసి బయట సాయి కోటి యజ్ఞం శ్రీ సాయి కోటి యజ్ఞం గత జన్మ పాపాలను పారద్రోలు యజ్ఞం గత జన్మ పాపాలను పారద్రోలు యజ్ఞం పుణ్యఫల ప్రసాదాన్ని పంచి ఇచ్చు యజ్ఞం సాయి కోటి యజ్ఞం ఇది సాయి కోటి యజ్ఞం సాయి కోటి యజ్ఞం శ్రీ సాయి కోటి యజ్ఞం మానవత్వ విలువలతో మంచి నిత్య యజ్ఞం జాతి మత కులాలన్నీ ఒక్కటైన యజ్ఞం సాయి కోటి యజ్ఞం ఇది సాయి కోటి యజ్ఞం సాయి కోటి యజ్ఞం శ్రీ సాయి కోటి యజ్ఞం షిరిడి సాయి నాథుడు నడిచి వచ్చు యజ్ఞం షిరిడి సాయి నాథుడు నడిచితే కోట్ల సాయి నామాలతో కదులుతున్న సాయితో కోట్ల సాయి ఎవరైనా ఉంటే కూడా వెంటనే వచ్చి బాబావారి నామాలను సాయి కోటి స్థూపంలో వేయాలని కోరుచున్నాము. అటు శక్తివంతమైనటువంటి నామాలు ఈ రోజు వేసిన వారికి గత జన్మలో చేసిన దోషాలు కానీ ఈ జన్మలో చేసిన దోషాలు కానీ బాబా తొలగిస్తారు. కాబట్టి ఇటువంటి అవకాశం తప్పకుండా కలిగించుకొని మీరు వెంటనే వచ్చి జ్ఞానజ్యోతి వెలిగించు అజ్ఞానం తొలగించు జ్ఞానజ్యోతి వెలిగించు అందరిలో ఉన్నట్టి ఆత్మ వెలుగు చూపించు అందరిలో ఉన్నట్టి ఆత్మ వెలుగును చూపించు గురు నీవే మా దైవము గురు నీవే మా దైవము గురు అంటే జ్ఞాన తేజము గురు అంటే జ్ఞాన తేజము తల్లి తండ్రి కన్న మిన్న ప్రేమ మీకు తల్లి తండ్రి కన్న మీకు ప్రేమ మీకు భూమి నాయే బంధం సాటి రాదు భూమి నాయే బంధం సాటి రాదు. బంధువులందరికీ విజ్ఞప్తి, సాయి కోటి స్థూపంలో ఇంకా ఎవరైనా సాయి భక్తులు పుస్తకాలు అయిన వాళ్ళు ఉంటే ఇక్కడ వచ్చి ఈ సాయి కోటి స్థూపంలో మీరు సాయి కోటి పుస్తకాలు వేసి మీ కర్మలు మీ పాపాలను కూడా తొలగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. సారం త్వరలోనే వచ్చి మీరందరూ కూడా భక్తి భావాలతో ఈ సాయి కోటి స్థూపంలో పుస్తకాలు వేయాల్సిందిగా కోరుచున్నాం. సాయంటే సాగే షిరిడి సాయి ఒక్కడే సాయంటే సాయి షిరిడి సాయి ఒక్కడే సాటిరారు ఏ సాయి మన షిరిడి సాయికి సాటిరారు ఏ సాయి మన షిరిడి సాయికి సాయంటే పులిలోని అగ్నిలేసి దూరాన్ని తాకగా సటకాతో నేలపై చప్పుడు చేయగా సటకాతో నేలపై చప్పుడు చేయగా శాంతి శాంతి అంటూ శాంతించామన్నావు అగ్నిదేవునికే నీవు ఆజ్ఞనే ఇచ్చావు సాయంటే సాగే షిరిడి సాయి ఒక్కడే సాటిరారు ఏ సాయి మన షిరిడి సాయికి మహిమలన్న కలవాడు మామూలుగా ఉన్నావు సాంబశివులు ఒక్కరే గురువంటే గురువే సాంబశివులు ఒక్కరే సాటిరారు ఏ గురువు
త్వరగా వచ్చి ఇక్కడ సాయికోటి స్తూపంలో పుస్తకాలు వేసిందిగా కోరుచున్నాం. బాబా వారి యొక్క స్తూపం ఇది కొద్దిసేపట్లో కొన్ని నిమిషాలు మూసుకోవడం జరుగుతుంది. ఇక సుమారుగా ఒక 2-3 నిమిషాల సమయం ఉంది. ఈ 2-3 నిమిషాల్లో ఈ యొక్క బాబా వారి యొక్క స్తూపం మూసేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా భక్తులు చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కానీ లేదా ఆలయంలో ఉన్నటువంటి వారు కానీ ఎవరైతే నామాలు వేయలేదో వాళ్ళందరూ వచ్చి ఈ యొక్క స్తూపంలో వేయాలని కోరుతున్నాము. ఒక 2-3 నిమిషాల్లో ఈ స్తూపం మూసివేయడం జరుగుతుంది. దయచేసి భక్తులను గమనించి ఎవరైనా కూడా వచ్చి ఈ యొక్క సాయికోటి స్తూపంలో పుస్తకాలు వేయచ్చును. వేసినటువంటి వారు దయచేసి ఇక్కడ ఉన్నటువంటి పెండాల్లో వచ్చి కూర్చోని కోరుతున్నాము. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులచే సత్సా ప్రసంగం ఉంటుంది. దయించి గమనించి ఈ సత్సంగ ప్రసంగాలు ఉన్నాను. ఎందుకంటే ఇంత భక్తులకి బాబావారు చూడండి మహిళలు ఉన్నటువంటి సత్సంగ కార్యక్రమం ఏంటంటే బాబావారిపై విశ్వాసం ఇంకా ఎక్కువ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎంతమంది సాయిరాం సాయి భక్తులందరికీ విన్నపం. త్వరగా వచ్చి ఇక్కడ సాయికోటి స్తూపంలో తమ చేతుల మీదుగా శ్రీ సాయి నామలిఖిత పుస్తకాలు వేయవలసిందిగా కోరుచున్నాం. సాయిరాం త్వరగా వచ్చి ఈ సాయికోటి పుస్తకాలు సాయికోటి స్తూపంలో వేయవలసిందిగా కోరుచున్నాం. సాయిరాం చెబుతాను ముందెన్నడు నీవు చూడని నిజమునే చాలు నీ కర్మనుకుంటాను వినరా వినరా ఏ పాములుంటాయే జారుడు మెట్లవి జాగ్రత్త అవి జారిపోతాయి అగ్ని పరీక్షలు అడుగడుగు నాటకాయిస్తుంటాయి తస్మాత్ జాగ్రత్త సుడిగుండాలుంటాయి. 361 శ్రీ సాయి కోటి నామలిఖిత మహాయజ్ఞంలో 4వ భాగమైనటువంటి సాయికోటి మహాస్తూపంలో సాయి నామాలు వేసే కార్యక్రమం ఇంకా 1 నిమిషంలో ముగుస్తుంది. ఇంకా ఎవరైనా ఈ సాయికోటి యజ్ఞంలోనే కావున అందరూ త్వరగా వచ్చేసి ఇంకా ఎవరైనా పుస్తకాలు వేయాల్సి వేసి వెంటనే ఇక్కడ పాదుకల ప్రతిష్ఠ జరుగుతుంది. ఆ పాదుకల ప్రతిష్ఠ కూడా చూసి సాయికోటి హారతి తీసుకొని వేదిక దగ్గరికి వచ్చి అందరూ కూడా వేదిక ముందు కూర్చుంటే వెంటనే 8 గంటలకి ప్రకటించిన ప్రకారం 8 గంటలకి సత్సంగ కార్యక్రమాలు మొదలు పెడతారు. ఈ సత్సంగ కార్యక్రమాలు ఈ సాయికోటి యజ్ఞంలోని చివరి భాగం కలుస్తున్నారు. అందరూ కూడా కొంచెం దూరంగా అని మనసారా కోరుకుంటున్నాం. ఇప్పుడు స్తూపాన్ని మూసివేయటం జరుగుతుంది. స్తూపం మూస్తున్నారు, కొంచెం అందరు దూరంగా జరగండి. స్తూపం మూసేసి
స్థూపం మీద బాబావారి పాదుకల్ని ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. పైన చేయండి, పైన చేయండి. వదిలేసి పైన వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే రండి. ఇంకా ఒక క్షణంలోనే ఇక్కడ ఈ చుట్టుపక్కల కానీ ఇక్కడ ఈ ప్రాంగణంలో కానీ ఎవరైనా సరే అక్కడ వంటల దగ్గర కానీ ఎక్కడైనా సరే ఈ ప్రాంగణంలో ఈ ఆవరణలో సాయికోటి పుస్తకం వేయని వారు ఎవరైనా సరే వచ్చి త్వరగా వచ్చేయవచ్చును. చేయండి. తర్వాత మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. ఇంకొక ఒక క్షణంలోనే స్థూపం మూసేయడం జరుగుతుంది. వదిలేసాయి. దగ్గర రండి, దగ్గర వదిలేయించండి. వేణు వాళ్ళు రండి, వేణు వాళ్ళు పట్టి సాయిరాం కొంచెం వేసిన వాళ్ళు కొంచెం పక్కగా ఉంటే కొంచెం అందరూ చూడొచ్చు. అందరూ కూడా చూస్తారు. వేణు వాళ్ళు రండి, వేణు వాళ్ళు కొంచెం క్రమశిక్షణ పాటించండి. కొంచెం నిశ్శబ్దంగా ఉండాలి. అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. అక్కడ సాయిరాం సాయిరాం ఎవరు మాట్లాడద్దు. అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండండి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. 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 శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి 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 సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ 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 సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ 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 సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం
समर्थ सद्गुरु साईनाथ महाराज की जय, गुरु सांब शिव महाराज की जय। शिरडी साई अंदुको साई कोटि आरती, शिरडी साई अंदुको साई कोटि आरती, साईनाथ अंदुको श्री साई आरती, साईनाथ अंदुको श्री साई आरती, श्री साई नाम लिखित साई कोटि यज्ञంలో, श्री साई नाम लिखित साई कोटि यज्ञంలో, साई सैन्యం इच्छे साई कोटि आरती, साई सैन्యం इच्छे साई कोटि आरती, शिरडी साई अंदुको साई कोटि आरती, शिरडी साई अंदुको साई कोटि आरती, साईनाथ अंदुको श्री साई आरती, साईनाथ अंदुको श्री साई आरती, श्री साई नाम में अमृतम माको, श्री साई नाम में अमृतम माको, श्री साई नाम में औषधम माको, श्री साई नाम में औषधम माको, श्री साई नाम में आयुधम माको, श्री साई नाम में आयुधम माको, शिरडी साई अंदुको साई कोटि आरती, शिरडी साई अंदुको साई कोटि आरती, साईनाथ अंदुको श्री साई आरती, साईनाथ अंदुको श्री साई आरती, సాయి సత్యవ్రతములు చేసుకున్న భక్తులను, సాయి సత్యవ్రతములు చేసుకున్న భక్తులను, చల్లంగా చూడు సౌఖ్యమిచ్చి కాపాడు, చల్లంగా చూడు సౌఖ్యమిచ్చి కాపాడు, షిరిడి సాయి అందుకో సాయి కోటి హారతి, షిరిడి సాయి అందుకో సాయి కోటి హారతి. షిరిడియే మా పండరిపురము, షిరిడియే మా పండరిపురము, షిరిడి హరిమందిరము, షిరిడి హరిమందిరము. ఈ బాబా ఆ విఠలేశ్వరుడే, ఈ బాబా ఆ విఠలేశ్వరుడే, ఇది మా ఏకము పరము. షిరిడియే మా పండరిపురము, షిరిడియే మా పండరిపురము, షిరిడి హరిమందిరము, షిరిడి హరిమందిరము. ఈ బాబా ఆ విఠలేశ్వరుడే, ఈ బాబా విఠలేశ్వరుడే, ఇది మా ఇకము పరము. షిరిడియే మా పండరిపురము, షిరిడియే మా పండరిపురము. ఏ పదమైనా అది శ్రీకారం, ఏ పదమైనా అది శ్రీకారం, ఏ స్వరమైనా అది ఓంకారం, ఏ స్వరమైనా అది ఓంకారం. భక్తులాల జడి తీర్చే షిరిడి, భక్తులాల జడి తీర్చే షిరిడి, ముక్తికి తెరిచిన ద్వారం. త్రిపురాది నాయక శ్రీ వినాయక, శ్రీ వినాయక విఘ్న నాయక, శ్రీ వినాయక జగన్నాయక, శ్రీ వినాయక విఘ్న నాయక, శ్రీ వినాయక, శ్రీ వినాయక
అఖిలాండ కోటికి ఆది దేవుడవు నీవు నే దేవుడవు సాయి స్మరణ చేసినంత ఆదుకునే దేవుడవు సాయి స్వరూపమున మమ్ము కాపాడవచ్చిన విఘ్ననాయక శ్రీ వినాయక శ్రీ వినాయక గౌరీ సురసుర సేవితముని వందిత పాహి మాం శూర్పకర్ణ లంబోదర గంగా సుత పాహి మాం గౌరీ సురసుర సేవితమున గంధిత పాహి మాం శ్రీ గణేశ శివ శివ ప్రియ సాయి రూప పాహి మాం దీనవన గజానన పాహి మాం విఘ్ననాయక శ్రీ వినాయక శ్రీ వినాయక గణగణమణి గుడి గంటలు డమరికలు మోగెను గలగలమణి వర్షములై కురియెను విఘ్ననాయక శ్రీ వినాయక సిరిడి పురాధినాయక శ్రీ వినాయక శ్రీ వినాయక విఘ్ననాయక శ్రీ వినాయక శ్రీ వినాయక साईनाथ महाराज की जय, गुरु श्याम सिंह महाराज की जय. సాయి బంధువులందరికీ ఇక్కడ ఇచ్చేసిన సాయి పురోహితులకు సాయి సేవకులకు అందరికీ నా వందనములు. ఈరోజు నిన్నటి నుంచి మనము శ్రీ సాయి సాయి కోటి నామలిఖితము మహాయజ్ఞము 361 సంక్రాంతి పండుగ పర్వదినమున ఇక్కడ పూజ్య గురుదేవుల శ్రీ శ్రీ అమల సాంబశివరావు గారి ఆశీర్వాదాలతో ఇది ప్రారంభించాము. మీ అందరికీ ఇందులో చాలా మంది ఇక్కడ అన్ని భాగాలలో కూడా పార్టిసిపేట్ చేశారు. ప్రతి ఒక్క భాగంలో పార్టిసిపేట్ చేసి ఈ యొక్క సాయి నామాన్ని ప్రతిసారి మనము నిన్నటి నుంచి పలుకుతూనే ఉన్నాం. దీనివల్ల మనకు కనీసం 1.5 రోజులో మనం ఒక 2 గంటలైనా బాబాల నామాల్లో లీనమై మనము తన్మయత్తులమై ఆ బాబా నామాన్ని పునశ్చరణ చేశాం. కాబట్టి దానివల్లనే మన ఆత్మ ప్రేరేపితమై ఆత్మశక్తి మనలో ఉన్న ఆత్మశక్తి ప్రేరితమై బాబా యొక్క లీలలు మహిమలు తెలుసుకున్నటకు అది ఉపకరిస్తుంది. మరియు మనకు ఆధ్యాత్మికంగా పురోభివృద్ధికి సహకరిస్తుంది. పూర్వకాలంలో మనకు ప్రజలంతా మునులంతా తపస్సు చేసుకొని ఎక్కువ రోజులు మౌనంగా ఉంటూ నామజపం చేసేవారు. కానీ అంతటి సమయాభావము మనకు ఇప్పుడు లేదు. కాబట్టి కనీసం ఈ సాయి కోటి యజ్ఞములలో మనం పాల్గొంటే మన యొక్క మనస్సును, మన శరీరాన్ని, మన యొక్క ఈ అవయవాలని అన్నింటినీ ఈ బాబా కొరకు